request one of you to pray for Lord's guidance for today's worship service. O narudayama paduma kotta geetam prabhunake ento aanandam varninpajala ento aanandam varninpajala ento prabhu prema hridayama paduma నందు స్వాస్థ్యము చేసి తన సంకల్పం అద్భుతమాది క్రీస్తు నందు స్వాస్థ్యము చేసి తన సంకల్పం అద్భుతమాది భూమి పునాది వేయక మునుపే భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కాచి కడిగేను నన్ను విడిపించి నన్ను నీతిగా చేసి విడిపించి నన్ను నీతిగా చేసి పవిత్రపరచెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేసి కొత్త వ్యక్తిగా చేయ క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేసి కొత్త వ్యక్తిగా చేయ కూర్చెను ప్రభువా మధ్యపు గోడ కూర్చెను ప్రభువా మధ్యపు గోడ కోరి చేరియుండెను హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ
ప్రభు నాకే ఎంతో ఆనందం వర్ణింపజాలం ఎంతో ఆనందం వర్ణింపజాలం ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమా జయమునకై పిలిచే క్రీస్తు మహిమా జయమునకై పిలిచే హల్లెలూయా పాటలు హృదయమా పాడుమా ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభు నాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా We'll sing song number 164. నీదు విశ్వాస్యతం నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావనికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావనికి నీ బంధనను స్థిరముగా చేసి నీ బంధనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా నిరతము నలరారెడు మా ప్రభువా నీరు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను నీరు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను వేయితరముల వరకు సరిగా విరసిల్లేటి వెలలేనివా వేయితరముల వరకు సరిగా విరసిల్లేటి వెలలేనివా వింతలకు బాబుడియకు దేవా వింతలకు బాబుడియకు దేవా ఎంతయో నిన్ను స్తుతింతుము ఎంతయో నిన్ను స్తుతింతుము నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదికమించేను నీ సత్యత తత్వ మహిమ నిరతము నిలయ
సాకు మెరచెను నామదిలో నా దేవా మెరచెను నామదిలో నా దేవా మరువగలేని మధురా ప్రేమ మరువగలేని మధురా ప్రేమ నీదు విశ్వాసన నా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసన నా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై లోకన ప్రతిదినము యేసు ప్రభు లోకన ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుల కాపాడును పరిణముగా కాపాడును పరిణముగా దిన దినమును దినరహితముగా దిన దినమును దినరహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రభయును గాక పరిపూర్ణముగా ప్రభయును గాక పరిపరిమితముల ప్రభు సంగములో పరిపరిమితముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను I request Brother Ramesh to lead us, to enable us to worship Allah in truth and spirit. Thou shalt call his name, what? Jesus. He shall save his people. He is the only person can able to save everyone in this world from their sin. That's what we call his name is
Jesus. Jesus is the only name can able to give you what? Salvation for your sins. Salvation for your trespasses. Salvation for your iniquities. There is no other name in this world. That's why when all the world, when they see him, his name alone can give the salvation. That's what the psalmist was saying, to sing praise unto their name. Why we need to sing? Why we need to worship? Why we need to bring forth the praise unto his name? Because in his name we have the salvation. That's what it is clearly written that he shall bring forth a son, thou shalt call his name Jesus, for he shall save his people. Who are these people? Only the people remnant. There's so many people in this world. There are billions people. But people know his name but never accepted as his savior. But today, as a remnant, in his name, what we got the blessing is salvation. Thank you, Lord. Through your name, when I accepted it, you have forgiven my sins. Through your name, you have forgiven my iniquities. Through your name, you have forgiven my trespasses. What amazing name it is. That's what the psalmist was already recognized. He's saying that sing praise unto his name alone. Why? In his name we have the salvation. That's what it's reminding that. Book of Acts chapter 10 verse 43. Book of Acts chapter 10 verse 43 quickly. ఆయన నామ మూలముగా ఏం పొందుతున్నాడు? వాట్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్? టు హిమ్ త్రూ హిస్ నేమ్ whosoever believeth in him shall receive. Not only in his name, whoever believes in his name, you will be cleansed every day. ఆయన నామమందు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందుతున్నాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ లేదు. చాలామంది ఆ నామం తెలుసుకున్నారు కానీ ఆ నామం ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదు. అందుకే వాళ్ళకి ఏం లేదు, పాపక్షమాపణ. కానీ నీకు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన నామం ఎరుగుటే కాకుండా ఆయన నామం మనం ఏం చేసాం? విశ్వాసం ఉంచాం. కాబట్టి మనకి ఏమొచ్చింది? పాపక్షమాపణ. దట్స్ వాట్ త్రూ హిస్ నేమ్ whosoever believeth in him shall receive. Already you received. What is that? Forgiveness, remission for your sins. పాపక్షమాపణ అనేది ఉచితం కాదు. నమ్ముట నీ వలన అయితే దేవుడు నీకేం చేస్తాడు? పాపక్షమాపణ. నమ్మలేదనుకో, చాలామంది దేవుని నామాన్ని ఎరిగి నమ్మకం ఉంచలేదు కాబట్టి ఇక్కడ లేరు. ఎవరైతే ఆ నామాన్ని ఎరిగి నమ్మకం ఉంచారో వారు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటి? ఆయన నామంలో మనకేముంది? ఆయన నామం ఎరుగుట వలన పాపక్షమాపణ. ఆ నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ. 1 Corinthians chapter 6 verse 11. 1 Corinthians 6:11. Quickly. What a wonderful. In his name we have received threefold blessing. What is that? We have received the sanctification. No, first we are washed, then we are sanctified, then you are justified in the name of the Lord Jesus Christ. See, not only you are received the remission of our sins, not what happened now? In his name you are washed, you are sanctified, you are justified. What a wonderful name in this. అందుకే కీర్తనాకారుడు ఊరికే అనలేదు, గివ్ థ్యాంక్స్ అన్ టు హిస్ నేమ్, sing unto his name. What a wonderful thing. It is a good thing to give thanks unto the Lord, because in his name we have received remission of our sins. In his name we are washed. In his name we are sanctified. In his name we are justified. No other name can give you this blessing. This morning you need to worship the Lord. Lord, what a wonderful name. ప్రభువా, నీ నామములో నాకు ఇచ్చినటువంటి గొప్ప పాపక్షమాపణ, నాకు ఇచ్చినటువంటి పాపక్షమాపణ బట్టి మీ నామం విశ్వసించడం ద్వారా you have made me the complete remission for my sins. What a wonderful thing. Not only that one, what happened? Now you are washed every day. When you claim his name, you are washed. Every day when you are claim his name, you are sanctified. Not only that one, when you take his name, you are justified. Through his name, we have received all these blessings. The Romans chapter 10 verse 13. Book of Romans 10:13. Quickly. Romans 10:13. For whosoever shall call upon the name of the
shall be saved. This is the prayer. Whosoever call upon the name of the Lord shall be saved. ఎంత గొప్ప మాట. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ అనుదినము యు ఆర్ ప్రొటెక్టెడ్ బికాస్ యు ఆర్ టేకింగ్ హిస్ నేమ్ అండ్ ప్రేయింగ్ ఇన్ హిస్ నేమ్. టుడే you and me has been given the privilege to enter the new year to enjoy his protection. So many people, big people, great people, they left this world, but today as a church, as a family, as an individual, when you have taken his name and when you prayed in his name, what happened? You have been saved. Rakshinchabadutunnav. What a wonderful thing. Thy name. This morning, what we received in his name, every day we received remission for our sins. In his name itself, we have the forgiveness for our sins. In his name, we are washed, we are sanctified, we are justified, and now we have been saved. What a wonderful thing this morning to God is reminding you and me. ఆ నామములో మనం ఏమతో వచ్చామంట? కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతివంతులుగా తీర్చబడుతూ వచ్చాం. దేవుడు మన జీవితంలో ఆత్మయందు, not only physically, if you read that verse carefully, book of 1 Corinthians chapter 6 verse 11, it's clearly mentioned that మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి, not only physically, in your spirit also, every day in his name, what happened? You are washed, you are sanctified, you are justified, and not on that one, you have been saved. That is the name of the Lord. There are so many blessings we're receiving through thy name. That's what the psalmist was saying. It is a good thing to give thanks unto the Lord and to sing praise unto thy name alone. This morning, thank you, Lord, the great revelation you've given me through your name. So many people in this world, they not received this blessing, but through your name, I received the fivefold blessings. I'll worship the Lord. The second thing, what is the second thing we saw in Psalm 92? Thy loving kindness. If you see that word, we have the mixture of that word. What is that mixture is? It's combination. What is that? Love plus kindness. Not only our God is love, he is also kind God. Today, that's what in Telugu em రాశారు అక్కడ? నీ కృప. Love plus kindness is equal to grace. Love plus kindness is equal to grace. That's what the Telugu Bible was saying. ఏమంటున్నాడు అక్కడ? ఉదయమున నీ కృప, నీ కృప, నీ నామం. నీ కృప ఎలా ఉందంట? ప్రభువా, ప్రేమ, దయ కలిపి నా మీద ఎలా చూపిస్తున్నావు? కృప చూపిస్తున్నావు. That's what it's mentioning once again. Thy loving kindness or grace, it is not only kindness, it is a loving kindness. What a wonderful God. He is not only showing the kindness to you with love, he is showing. This morning we need to worship the Lord because of his loving kindness. If you read book of Ephesians, through his loving kindness, what he has done to you? Ephesians chapter 2 verse 4. Book of Ephesians chapter 2 verse 4 quickly. Ephesians 2:4. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచిన వారమై ఉన్నప్పుడు తన మహాప్రేమ ఎలా ఉందంట? Today you are alive because of his loving kindness, because of your grace. That's what the Paul was writing to the Ephesian church. He is mentioning that. But God, who is rich in mercy, because of his great love, love plus kindness, now what happened? Great love. Today is rich God. Rich where? Not only in the physical things, he is rich in mercy. ఎన్నిసార్లు మనం పాపం చేసినా క్షమించడానికి ఎలా ఉన్నాడంటే ఆయన కరుణా సంపన్నుడే ఉన్నాడు. ఎంత కరుణా సంపన్నుడు దేవుడు నీకు నాకు సమీపంగా ఉన్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. వెన్ యూ టేక్ ఇన్ హిస్ నేమ్, ద గాడ్ ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్ టు యూ. వై? బికాస్ హీ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన కనికరాన్ని నేను ఎంత వర్ణించినా చాలు. ఎందుకంటే ఈ షోయింగ్ ఇస్ గ్రేట్ లవ్. Once we are dead in our sins and trespasses, nobody can able to save you. But because of his great love, because of his rich in mercy, what happened? He loved you and me. That's what he says that. ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మనల్ని క్రీస్తు కూడా
ఎలా బ్రతికించాడు? తన మహాప్రేమ చేత. టుడే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ గ్రేట్ లవ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ లవింగ్ కైండ్నెస్. హీ ఈస్ రిచ్ ఇన్ మర్సీ. ఇన్ వర్స్ 5, Ephesians 2. Even when we were dead in sins, and us together with Christ. By grace, Grace he has saved. today by grace. What is that grace is? Love and kindness. The great love the Lord has been bestowed upon you and me. He died on the cross. He shed the precious blood. He taken all our punishment. Today you have been freed from the sins. How? Because of his rich in mercy. Today we never understand how great God is. If you understand that, if you see the sacrificial love, the agape love which we showed on the cross, nobody can able to do it for you and for me. He went through such a pain to deliver you and me. That is the rich in mercy. That's what he's saying once again. He's reminding you and me. What is that? But even though we were dead in our sins, he hath quickened us together with Christ. By grace you are saved. What a wonderful thing this morning. Romans 3:24. Book of Romans 3:24. Freely by his grace, your redemption that is in Christ. తెలుగు చదవండి. ఆయన కృపచేత ఏమైందంట? క్రీస్తునందలి. Today you have become called free. What is that? You are righteous person before God. In this world, if you go and stand before any man, they never tell you are righteous. But today, if you go and stand before God by grace, that is the loving kindness. What he has done? Being justified freely by grace through the redemption that is in Christ Jesus. In his name alone, in his loving kindness alone, you have been not only got the great redemption through faith, by grace you are saved. Not only that one, you have been now justified. This morning, God is reminding that. Why the Lord is reminding you and me? Every day, every morning, He's showing His grace to you, His loving kindness to you. You need to worship the Lord this morning, whatever the situation you're going through. But still, His love and kindness and His rich in mercy is available. Every day the psalmist was reminding, when he is going through when Saul was chasing him, when Saul was trying to kill him, what happened? The King David can able to experience in his life the great redemption, the great protection. How? The God's great love, who is rich in mercy. We are all fallen short to enjoy this love and kindness, but God is still available. He is reminding that every morning I want to show my loving kindness to you. If you experience it every day in your life, you can worship the Lord. That's what the psalmist was saying. Lord, in thy name, I receive the blessings. In your loving kindness, I receive the blessing. This morning, I can enjoy the experience today, your love and kindness. That is your grace is bestowed upon me. The third one, what is the third one? Psalm 92. Thy faithfulness every night. What a continuation it is. The people, they're like the King David, even though he was alone, nobody can able to protect him through Saul. But how the Lord was protected him, he can able to say that, Lord, in all my experiences, in all my hardships, in all my sufferings, in all my afflictions, in everything, your love and kindness and like a grace which followed me every morning. When I wake up, you are given a great hope. What that great hope is? I can able to experience your loving kindness. Now he's saying, thy faithfulness every night. What a wonderful thing. If you experience the God's love, kindness, grace is continuing until the night. If his love is not been there with us, if his kindness has been not there with us, his grace been not there with us, we cannot able to experience the faithfulness of God. That's what the psalmist was saying, thy faithfulness by every night. Because, we all know, Lamentations 3:22-23. What is that? యెహోవా కృపగలవాడు, తన వాత్సల్యత ఎడతెగక ఆయన వాత్సల్యత ఎడతెగక, ఆయన కృప, ఆయన యొక్క దయ, ఆయన వాత్సల్యత అనుదినము నిలుస్తూ మనల్ని వెంబడిస్తుంది. కాబట్టి మనం ఏం కాలేదు, ఇంకా నిర్మూలం కాలేదు. ఇట్ ఈస్ త్రూ
the Lord's mercies, we are not consumed because His compassions fail not. We failed so many times. His faithfulness never fallen short. Verse 23. ఆయన Hmm. ఎంతైనా నమ్మదగిన ఎంతైనా 2025 నుంచి కాకుండా ముందు చూసుకున్నా కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత మనం అపనమ్మకమైనప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంట? ఎంతో నమ్మదగిన దేవుడు. అందుకే చెప్తున్నాడు కదా, గ్రేట్ ఈజ్ దై faith. It's great. I cannot able to imagine in my life. So many people, they cannot able to imagine in their life the God's faithfulness. That's what once again it is reminded you and me, great is thy faithfulness. It's new every morning. Every morning it's new. What is the new? Love, kindness, grace, new, so that you can experience the faithfulness every night. If it is not new, what is going to happen? The same person, the old nature will continue. But because God is making you new, because God is showing, don't worry, I am there with you. All your problems, all your sorrows, I'm going to remove it. Because I'm going to show you the new grace, new love, new loving kindness, so that you can say, I can say, Lord, great is thy faithfulness. What a wonderful God we have. The God is reminding you and me, because He is the only faithful God. He is going to protect you. He is going to lead you. He is going to shepherd you. That is the wonderful nature of God. His divine nature is love. His divine nature is kindness. His divine nature is grace. His divine nature is faithful God. That's what Paul was reminding. 1 Corinthians chapter 1 verse 9. 1 Corinthians 1:9. 1 Corinthians 1:9. ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు సహవాసానికి ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, బై హూమ్ యు ఆర్ కాల్డ్ unto fellowship of His Son Jesus Christ. He is faithful God who is called you to be in Bethel. He is a faithful God who is going to do everything for you. Today, so many people in this world, they cannot able to come into the experience of Bethel. What is the meaning of Bethel is? God's house. Today, once again, is reminding you and me, He is the God who called you into the fellowship of His dear Son, Lord Jesus Christ. He is faithful. Today, you and me can able to enjoy the fellowship of God in Bethel because He is a faithful God. So many times, we are not able to come to the experience of Bethel. Why? We are not understanding His faithful calling, the holy calling, the heavenly calling. Because He called you and me. Why He called you? To keep you in the fellowship. Why to keep in the fellowship? Because He want to show you His goodness. He want to show you His mercy. He want to show you His love. Where in fellowship we can able to experience. That's what Paul was reminding. My dear brother, my dear sister, he's reminding the Corinthian church. The God who has called you is faithful. Don't worry. He is going to protect you. Sometimes we think that we're going through so much of persecution, so much of problems. Who is going to save me? But God is reminding that He is a faithful God. Keep all your problems upon Him, your case upon Him. What is going to do? He sustain you. Nobody can sustain this world. But God is reminding that. If you read 1 Corinthians chapter 10 verse 13. 10:13 quickly. 1 Corinthians 10:13. But God is faithful. He will not suffer you to tempt it beyond which you are able to bear, but with the temptation will also make a way to escape that you may be able to bear. Today, not only He is allowing any temptation in your life, what He is doing? But God is faithful. He will not suffer you beyond which you are able to bear. మనం చాలా అనుకుంటాం కదా, why this temptation is coming to in my life? If God allowing the temptation, God knows before that how much you can able to bear. కదా, చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ శోధన, ఈ యొక్క కష్టము, ఈ బాధను నేను భరించలేను ఇంకా. నాకు ఎందుకు దేవుడు నాకే అనుమతిస్తున్నాడు? నా జీవితంలో ఇంక ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి మధ్య దేవుడు అనుమతించలేదు, కానీ నాకే ఇస్తున్నాడు. ఈ శోధన, కష్టము, బాధ, నష్టము అన్నీ నాకే.
కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. తెలుగు చక్కగా ఉంది. సాధారణంగా కలిగే శోధనే. ఇట్స్ నాట్ వెరీ హార్డ్ టెంప్టేషన్. సాధారణంగా కలిగే శోధనలు ఏంటివి? చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. ఎన్నోసార్లు చిన్న చిన్న కష్టాల్లో పడిపోయి మనం అనుకుంటామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్. బట్ గాడ్ ఈజ్ రిమైండింగ్, స్మాల్ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం, ఎనీ ఇష్యూస్, హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఇఫ్ యు గో టు హిమ్, లార్డ్, I don't know why the temptation come into my life. Lord, help me to overcome. Because you are the God is not going to allow me which is I can't able to bear. ఒకవేళ దేవుడు మనం భరించలేనివంటి శోధన ఇచ్చాడు అనుకో కదా. ఇఫ్ యు గో టు హాస్పిటల్స్ టుడే, హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్? చిన్న జ్వరం వస్తే మనం ఏం చేస్తాం? అమ్మ నేను ఈరోజు చర్చికి రాలేను, మరి నా వల్ల కాదు, నేను అంతసేపు కూర్చోలేను, ఉదయం 10 నుంచి 4 గంటలకు కూర్చోవాలంట, నా వల్ల కాదు, మీరు పోండి కదా. చిన్న చిన్న శోధనలకు మనం ఏం చేస్తాం? ఇంకా దేవుని మీద అన్నీ విల్ గో బ్యాక్ స్లోలీ. బట్ గాడ్ ఈస్ రిమైండింగ్ దట్ సో మెనీ పీపుల్ దే ఆర్ డైయింగ్ విత్ క్యాన్సర్, దే ఆర్ డైయింగ్ విత్ హంగర్. వాట్ ఏ ప్రివిలేజ్. గాడ్ హాస్ నెవర్ అలౌడ్ యూ విచ్ యూ కెనాట్ ఏబుల్ టు బేర్. ఒకవేళ దేవుడు అనుమతించి ఉంటే స్టిల్ గాడ్ ఈస్ రిమైండింగ్ దట్ సాధారణంగా మనుషులు కలుగు శోధన కంటే ఎక్కువ మీకు ఇవ్వలేదు. ఇచ్చినుంటే హీ నెవర్ గివ్ లైక్ దట్ బికాస్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. చాలామంది ఈ దినాలలో ఎంతో నష్టపోతున్నారు. ఏంటంటే చిన్న చిన్న శోధనలు పడిపోయి దేవుని దూరం అయిపోతుంది. చాలా వరకు ఇంకా వీ కెన్ సే సో మెనీ థింగ్స్ బికాస్ ఆఫ్ అవర్ స్మాల్ టెంప్టేషన్స్, స్మాల్ ఇష్యూస్ యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ చర్చ్. వాట్ వీ డూ? వై గాడ్ ఈజ్ అలోయింగ్ మీ alone? So many people in this world. God has chosen someone. You know that the best example. When Job went to all the temptation, he has received the blessing. But don't tell to God, don't allow me any temptation. Kada? Because His grace is sufficient for us. Is it true or not? Chasal anukuntam kada. If you want to know God's power, when you lie on the bed in the hospital. హాస్పిటల్లో బెడ్లో నువ్వు ఒక్కడుగా ఉండి ఎటువంటి హోప్ లేకుండా ఉన్నప్పుడు దెన్ యూ నో వాట్ ఈస్ అ గాడ్ ఈస్. సిస్టర్ స్వర్ణ, హీ వాస్ షేరింగ్ టెస్ట్ మనీ అండ్ షీ వాస్ టెల్లింగ్ దట్ దెర్ వాస్ నో వన్ దేర్ అండ్ షీ డోంట్ నో వాట్ దే గోయింగ్ టు డూ అండ్ షీ వాస్ ఆల్మోస్ట్ వెంట్ టు డెత్ బెత్. బట్ షీ రిమైండెడ్ దిస్ ప్రామిస్, గాడ్ నెవర్ అలో ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ కెనాట్ ఏబుల్ టు బేర్. God can able to deliver you. బట్ మనం ఏం చేస్తాం? చిన్న చిన్న శోధనలకే ఎంత దేవుని యొక్క బ్లెస్సింగ్ కోల్పోతున్నాము. బట్ హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ అండ్ మీ. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు అలో యూ బియాండ్ విచ్ యూ కెన్ ఏబుల్ టు బేర్ ఇట్. బట్ నాట్ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు అలో యూ, ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వే హౌ యూ కెన్ ఓవర్కమ్. వాట్ ఈస్ ద వే? Go to the feet of Lord Jesus Christ. Lord, because of, I don't know, it's because of my sin or because of my rebellious nature, I don't know why you allowed me this problem. Lord, help me to overcome. Then God is a just God, is a righteous God. What is going to do? He's going to make the way. That's what it's reminding you and me. What is that? దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినది కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలటకు ఆయన శోధనలో కూడా తప్పించుకును మార్గం చేస్తాడు. హీఈస్ గోయింగ్ టు మేక్ ద వే వేర్ యూ కెన్ ఏబుల్ టు ఎస్కేప్. టుడే హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, యూ గివెన్ మీ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫెయిత్ఫుల్నెస్. ఐ వర్షిప్ ద లార్డ్. That's what the psalmist was saying in Psalm 36 verse 5. We saw we were singing song as well. Psalm 36 verse 5. Quickly. Psalm. Mercy, O Lord, Hmm. in the heavens. Your face యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం అంటుచున్నది. Thy mercy, O Lord, is in heavens and thy faithfulness reacheth unto. సో ఈ క్లౌడ్ కింద నిన్ను ఎవరు ముట్టుకోలేరు. సేటన్ కూడా నిన్ను ముట్టుకోలేడు. ఎందుకంటే ద లార్డ్ ఈస్ బీన్ దేర్ ఎవ్రీవేర్. ఈ కవర్డ్ యూ విత్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నీ సత్య సందత్వము అంతరిక్షం అంటుచున్నది. అంతరిక్షానికి అంటేటువంటి ఆయన ఫెయిత్ఫుల్నెస్లో నేను ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎందుకంటే ఆయన కృప ఆకాశం అంతా చుట్టుకున్నాను.
His grace, His love, His kindness. We can say so many words, but it's beyond our imaginary. That is His faithfulness. What amazing God. So many people today, they're going through so much of problem, but because of His great faithfulness, He has given you this blessing to have the fellowship in the name of Lord Jesus Christ, where you can able to worship the Lord. Thank you, Lord, for all the temptation you allowed in my life. But in all my temptations, you are still faithful, God. You need to worship the Lord. The fourth one, quickly. What is the fourth one? How great are thy works. In verse 4, the psalmist was reminding that how great are thy works. Lord, I cannot able to experience how your works are great. That's what you need to understand this morning. నీ కార్యములు తెలుగు చెప్పుకుందామట ఏంటంట ఎంత దొడ్డవంటే you can't able to grasp God's great works. That's what is reminding you and me. Psalm 126 verse 3. Quickly, Psalm 126 verse 3. యెహోవా మన కొరకు ఏం చేసినాడు? గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమై. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు 2025లో కదా? బేతేలుగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా. How great works is performed. That's what the Lord has done great things for us. Come with gladness, not with sorrowfulness. Come with gladness, come with joyfulness, come with a great rejoice. What do you need to do? Lord, you have done so many great works. If you think about my life, if you think about my career, if you think about my everything, it's beyond my imaginary. But you have done so many great things in my life. That's what we need to say. How great works are you have done in my life. I am saying that, Lord, I cannot able to comprehend these great works you have done in my life. 1 Samuel 12:24. 1 Samuel 12:24, quickly. 1 Samuel 12:24. Only fear the Lord and serve Him in truth, all your heart. For consider what things He has done for you. are you consider how great things He has done for you? Until today, if you are able to count the great things what the Lord has done for you, can you able to explain it? What a wonderful God is saying that ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరేం చేయాలి? ఇప్పుడు తలంచుకొని మీరు యెహోవాను భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయాలి? ఆరాధిస్తూ రావాలి. అది ఆరాధన. ఎన్ని గొప్ప కార్యాలు అవి తలంచుకో. కన్సిడర్. డిడ్ యు ఎవర్ కన్సిడర్ ఇన్ యువర్ లైఫ్ హౌ గ్రేట్ వర్క్స్ గాడ్ హస్ డన్? That's what when you ask the people to come and share testimony, what? Thank you, Lord, you've done so many great things in my life. For that, I'm going to worship you. Lord, I need to consider. If I able to count myself, it's like my hairs. I can't able to count it. That many blessings, that many great works He has done the children of Israel life. 40 years, they lack nothing. What a wonderful thing. He has done the great things. Psalm 136 verse 4. Quickly, Psalm 136 verse 4. ఆయన ఒక్కడే మహోత్తర కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే చేయగలడు, ఇంకెవరు చేయలేరండి. ఆయన కృప నిరంతరము. ఆయన ఒక్కడే గొప్ప కార్యం చేయగలడు. To him who alone doth great wonders, for His mercy endureth. ఆయన తప్ప ఇంకెవ్వరు గొప్ప కార్యం చేయలేరు. Book of Job chapter 5 verse 9, quickly. 5:9. Book of Job 5:9. Doeth great things and unsearchable, marvelous things without number. Can you able to say? Job can able to say that. What he is saying? He doeth great things and unsearchable, marvelous things without number. Just think and how Lord పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు. ఎంత గొప్ప మాట అండి. లెక్కలేనటువంటి అద్భుత క్రియలు, పరిశోధింపజాలన్నటువంటి మహత్కార్యములు. నువ్వు ఇంకా ఎంత పరిశోధించినా, ఎందుకు నన్ను దేవుడు ఇంత బ్లెస్ చేశాడు?
Not because of my good things I'm doing for God, because He is a faithful God. That's what we need to worship the Lord. Lord, thank you for everything you've done in my life. The fifth one, quickly, as time is running now. Fifth one, thy thoughts are very deep. Thy thoughts are very deep. తెలుగు ఏముంది? నీ ఆలోచనలు అతి గంభీరములు అంట. Did you ever understand the Lord's thoughts in your life? Psalm 33 verse 11. Psalm 33 verse 11. Psalm 33 verse 11, quickly. The counsel of the Lord Hmm. standeth forever. Hmm. The thoughts of his heart Hmm. are hundred. ఆయన యొక్క థాట్స్ టు ఆల్ జనరేషన్స్. నాట్ ఓన్లీ టుడే. వై ద గాడ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బేతేల్? బికాస్ హీ హాస్ గ్రేట్ ఎటర్నల్ ప్లాన్. హిస్ థాట్స్ టు ఆల్ జనరేషన్. హిస్ ప్లాన్, హిస్ ఎటర్నల్ ప్లాన్, హిట్స్ గ్రేట్ కౌన్సిల్ నీడ్ టు బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్, ఆయన యొక్క హృదయ ఆలోచనలు అంటే ఏమవుతున్నాయంట? తరతరములకు ఉంటాయంట. We all know book of Isaiah, chapter 55, verse 8 and 9. Very. తలంపులు నీ తలంపుల వంటివి కావు, Hmm. త్రోవలు నా త్రోవల వంటివి కావు. Hmm. యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి ఎత్తుగా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఎత్తుగా ఉన్నాయి. మనం ఏదైతే ఊహిస్తామో దానికంటే దేవుడు అద్భుతంగా చేయలేదా? మన ఊహ కంటే, మన ఆలోచన కంటే, మన యొక్క మార్గముల కంటే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన తలంపుల కంటే మనం ఒకటి తలంచుతూ వచ్చాం. దేవుడు ఏం చేశాడు? దాన్ని అధికంగా హెచ్చిస్తూ వచ్చాడు. ఆకాశము అంటే భూమి ఎంత ఎత్తుగా ఉందో మనకి ఎవరు తెలియదు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు కూడా అంత ఎత్తుగా ఉన్నాయంట. అందుకే ఎత్తున్నాడు కదా. దట్స్ వాట్ గాడ్ రిమైండ్. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, neither your ways my ways, saith the Lord. For as the heavens are higher than the earth, so are my higher than your ways. My thoughts and than your thoughts. మనం ఏం తలంచామో, మనం ఏ మార్గంలో వెళ్ళాలనుకున్నామో దానికంటే దేవుడు గొప్ప మార్గాలు తెలియజేస్తూ వచ్చాడు. మన మార్గం ఎలా ఉండేది? ఇఫ్ యువర్ వే అండ్ ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ deceived, but God has planned you and me. His thoughts standeth for all the generations. That's what we need to remember, that today how the Lord was guiding you, how the Lord was counseling you, how the Lord giving his thought, how the Lord is giving his way. We can able to worship the Lord. That's what the psalmist was saying in Psalm 32 verse 8. 32:8, quickly. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. He was guiding you how? With his own eye. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి ఏం చేస్తాడంట? అనుదినము ఆయన నీ మీద దృష్టి ఉంచి ఏం చేస్తా వచ్చాడు? ఆలోచన చేసి చెప్తూ వచ్చాడు. హిస్ థాట్స్ వర్ గైడింగ్ యూ ఎవ్రీ డే, సో దట్ యూ షుడ్ నాట్ బి ఫాల్ ఇన్ టు ద రాంగ్ స్టెప్స్, రాంగ్ థాట్స్, రాంగ్ డైరెక్షన్. How the Lord was counseling you, how the Lord was guiding you, how the Lord was instructing you, how the Lord was making his eternal plan in your life. Psalm 73:24. 73:24, quickly. నీ ఆలోచన చేయగలను నడిపించగలను. తరువాత మహిమ నిన్ను మహిమలో చేర్చుకునేంత వరకు దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? ఆయన ఆలోచన చేత నడిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు మనం దేవుని ఆరాధించాలి. ఆయన మనం కలుసుకునే పర్యంతం వరకు మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటి? హి ఈస్ గోయింగ్ టు గైడ్ యూ విత్ హిస్ కౌన్సిల్ అండ్ ఆఫ్టర్వర్డ్ రిసీవ్ మీ టు గ్లోరీ. దట్స్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. This morning we can see the fivefold blessings, qualities, attributes of God. First thing we saw, thy name. We received in the name the remission for our sins. In his name we have washed, we have been sanctified, we have been justified. Not only that one, what happened? In his name we have saved, protection. You need to worship the Lord. Second thing we saw, thy loving kindness. His loving kindness. Once we are dead, there is no hope. What happened? His love, kindness, through grace, we
we have been saved. What a wonderful thing. His loving kindness endureth forever and ever to all the generations. Thank you, Lord, thy loving kindness every morning in my life. If I wake up my eyes and I can see the grace of God, the love of God, the kindness of God, which is bestowed upon me, then he's saying, thy faithfulness. Thank you, Lord, your faithfulness, which is enable me to able to enjoy the fellowship with the dear Son, Lord Jesus Christ. Every day I can able to go to the Lord, enjoy his faithfulness in my life. What a wonderful God. So many times in all my temptation, in all my troubles, in all my sufferings, in all my hardships, his faithfulness was bestowed upon me. He allowed me so many temptations, but he made the way to escape as well. But today, you need to worship the Lord because the Lord is faithful. The great is thy faithfulness. Is a mercy new every morning. What a wonderful thing this morning we can worship the Lord. The fourth one we saw, how great are thy works. It's unsearchable. It's marvelous. You cannot able to count it. That's what the Job was saying. Lord, you alone can able to do the wonderful works for me. Even though I'm unfaithful to you. But you have done so many great things in my life. Lord, I cannot able to imagine in my life what a great God you are. How many great works you have done. Lord, for your great wonders is unsearchable. It is marvelous in my eyes. I cannot able to experience. Great is your works. Great is your unsearchable works. Great is your marvelous works without number. I can't able to number it today. Thank you, Lord. What a wonderful thing this morning we can worship the Lord. Thank you, Lord. Thy thoughts are very deep in my life. It has been counseled me forever to all generation until I reach unto you. You counsel there with me. With these fivefold blessings, we'll worship the Lord. Let us all come on our knees and worship our Lord. One brother and one sister alternatively requested to worship in the light of the word as we just heard. First, Sunday school teacher will worship, followed by the youth supporting the Sunday school and the rest of the youth and the adults. One brother and one sister alternatively. Seated. Now I request Brother Ramesh to lead us, to enable us to worship and examine us in the worthy, according to his word, and take part in the Lord's table worthy. To Psalm 92. Before we take part in Lord's table, please turn with me. Book of Hebrews, chapter 10. Book of Hebrews, chapter 10. Book of Hebrews, chapter 10. Reading all together. 35, 36, 37. Book of Hebrews, chapter 10. Reading all together. Verse 35, 36, and 37. Cast not away therefore your confidence, which hath great recompense of reward. For you have need of patience, that after you have done the will of God, you might receive the promise. For yet little while, for he shall come, I will come, and I will not tarry. Our church promise for this year, John's Gospel, chapter 16, 33. John's Gospel, chapter 16, verse 33. We'll read all together. These things I have spoken unto you, that in me you might have peace.
In the world you shall have tribulation, but be of good cheer, I have overcome the world. May the Lord help us so that God can give us the heavenly word from His heavenly throne. Shall look unto the Lord for His help and guidance. ప్రేంగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మరొక మారు మీ బిడ్డలుగా మీ పాసనకు వస్తుంటున్నాం. చదువు లేక వాక్యం ప్రభు ఆశీర్వదించండి. ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. అల్పుడను అయోగ్యుడను ప్రభు, నన్ను అభిషేకించి మీ కరుణంతర పరిశుద్ధ శక్తి నాకు అనుగ్రహించండి. మీ పరలోక వాకులు తెరవండి, సిలువ చాటును మరుగు చేయండి. ప్రభా, సరిగా మాట్లాడిన వాడిని మంచి మాటలు అనుగ్రహించండి. ఏ విధంగా ప్రభా మా యొక్క జీవితాల్లో మేము ప్రభా పరీక్షించుకోవాలో అటువంటి మాటలు మాకు అనుగ్రహించి కృప చూపించి సహాయం చేయమని ప్రభా తోడుగా ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థించవేకున్నాం తండ్రి, ఆమేన్. Thank you for all your prayers. God really helped me to go to Bangalore, and God has given me His grace, especially in the workplace as well. God has helped me in the work, and also God has helped me to do the ministry in a Zion prayer house where the Jabez family attend to preach the word, and also the Carmel house of prayer in Bangalore Vijayanagar colony to take the youth meeting. And great privilege especially to attend the marriage of Jabez to Jerusha on 12th. So it was a privilege to be the part of the holy matrimony. God has really helped me. And also on 15th, I'm unworthy vessel. God has used me in the holy convocation in Anantapur. Especially 22 people accepted the Lord. It was a privilege in my life. This is the first time I can able to see when I given the altar call. There's so many people, 22 people raise their hands. So please pray for them. God may strengthen their faith and to continue. This year the church promise, John's Gospel 16:33, be of good cheer. ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? I was meditating while I was in Bangalore, and whenever I'm going, I'm just thinking about why the Lord has given this promise. ధైర్యం తెచ్చుకోవాలి అంటే ధైర్యం కలిగి ఉండు వేరు, ధైర్యంతో ముందుకు వెళ్ళడం వేరు, ధైర్యంతో కొనసాగడం వేరు. ధైర్యం తెచ్చుకోవడం ఎందుకు? Why we need to have that courage, be of good cheer. If you read book of Hebrews chapter 10, which we read, cast not away therefore your confidence, which hath great recompense of reward. తెలుగులో ఏముంటుంది? 35. ధైర్యమును విడిచిపెట్టకుడి. 37. కాలము కొంచెమే ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? క్యాస్ట్ నాట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. ఏం చేయాలంట? విచ్ ఆర్ ద గ్రేట్ రికంపెన్స్. చక్కగా ఉంది కదా, మీ ధైర్యంని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా ఏముంది? గొప్ప బహుమానం. దేవుని యొక్క ఆశ ఈ సంవత్సరం ఏంటంటే, బేతేల్ ప్రార్థనా మందిరానికి మీరు ధైర్యం తెచ్చుకొని ఉంటే మీకేముంది? దెర్ ఇస్ ఏ గ్రేట్ రివార్డ్, గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్. దానికి ప్రతిఫలముగా మీరు ధైర్యంగా ఉంటే ప్రతిఫలం ఏముంది? గొప్ప బహుమానం. మీరు ధైర్యంగా లేకపోతే మనకేముంది? చెప్పండి, ఏముంది? అందుకే యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను. అంటే ఎందుకు దేవుడి వాగ్దానం ఇచ్చాడంటే, when we think about yourself and myself, with great confidence we accepted Lord Jesus Christ. కదా, యేసు ప్రభువుని ఎంతో ధైర్యంగా మనము అంగీకరిస్తూ వచ్చాం. ఈ లోకంలోకి వెళ్ళి ప్రభునామాన్ని ప్రకటించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే బైతేలుకి, మీరు దేవుని నామాన్ని ప్రకటించాలంటే మీకేం కావాలి? ధైర్యం కావాలి. దేవుని నామంకి మీరు విట్నెస్గా ఉండాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. దేవుని నామం కొరకు జీవించాలంటే మీకేం కావాలి? ధైర్యం కావాలి. దేవుని కొరకు పోరాడాలంటే మీకేం కావాలి?
ఇవన్నీ మీరు చేయాలంటే మనకి ఏముండాలి? బేతేల్ ప్రార్థనా మందిరంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో యాజ్ అ బేతేల్ చర్చ్ we need to proclaim the God's name. For that we should have the courage. We should have the confidence. Kada? Today, so many churches, they don't have the courage. They don't have the confidence to preach the good news to the people. Kada చాలా మంది, ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, ఎంత భయపడుతున్నారంటే దేవుని నామం సువార్త చేయాలంటే. People are scared because of the government laws and everything, but we have got the privilege to go and proclaim the good news. Proclaim చేయడమే కాదంట, you need to stand as a witness as a church. దానికి ఏముండాలి? కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ ఊరికే రావు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, లాస్ట్ ఇయర్ we got the promise. ఏంటది? జోబ్ ఏంటి, ఎక్కడుందో రెఫరెన్స్? 22:26. ఏంటది? ఫర్ దౌ షల్ డిలైట్ ఇన్ ద లార్డ్ ఆల్ మైటీ. అప్పుడు నువ్వు సర్వశక్తిని యందు ఆనందిస్తూ వచ్చాం. ఆనందం ఇప్పుడు ఏం కావాలి? కంటిన్యూ విత్ కాన్ఫిడెన్స్, కంటిన్యూ విత్ కరేజ్. దట్స్ వాట్ వెన్ యూ డోంట్ క్యాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. ఒకవేళ నీ యొక్క ఏమంటున్నాడు, ధైర్యంని విడిచిపెట్టావనుకో, నీకు బహుమానం లేదు. అంటే ధైర్యంగా నువ్వు చేయాల్సిన పనులేంటి? దేవుని నామాన్ని ప్రకటించాలి. సంఘముగా యూ షుడ్ బి విట్నెస్ టు ద లార్డ్ బోల్డ్లీ. అవునా కదా? కరేజ్ ఇది చాలా ఈ దినాలు అవసరం. ఎస్పెషలీ I was 10 days, I was going through a lot of churches. They were telling the testimonies. They're saying that, brother, to do the gospel work is very tough here, but we have the privilege. The days are, that's what, ఆలస్యం చేయవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఏం చేయాలి? సువార్తను ప్రకటించి సంఘముగా ఒక సాక్ష్యం. బేతేల్ అంటే ఒక సాక్ష్యం. అది ఎలా వస్తుంది? ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద బోల్డ్నెస్ కదా. చాలా వరకు మనం చేయలేకపోతున్నాం. ఏంటది? టు ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ టు అదర్ పీపుల్. లెట్ దిస్ ఇయర్ బీ కరేజియస్ టు ఇంట్రడ్యూస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ప్లేస్. అందుకే దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. పొరపాటున కూడా ధైర్యాన్ని విడిచిపెట్టదు. చాలామంది ఎస్పెషలీ స్టూడెంట్స్ కదా, వీసా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ మనకు అన్నీ తెలుసు. మనకి ఏమవుతాం? వీ లూజ్ అవర్ కాన్ఫిడెన్స్. మన మీద మనకే నమ్మకం పోతుంది. ఏంది నమ్మకం పోతుంది? ఏమో వస్తుందో రాదో, ఏమో జాబ్ ఇస్తాడో లేడో, ఏమో వీళ్ళేమో సువార్త చేయమంటున్నారు, చర్చిలో పనులు చేయమంటున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు, నా పరిస్థితి ఏంటో కదా. బట్ గాడ్ ఈజ్ గివింగ్ ద గ్రేట్ the recompense of reward. Don't cast away your confidence. మీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఎక్కడున్నా మనం ధైర్యంగా ఉండాలి. అందుకే దేవుడు ఈ సంవత్సరం బేతేలుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బీ ఆఫ్ గుడ్ షియర్. సంతోషంగా ధైర్యంగా ఉండాలంట. అది ఇంకా చాలా కష్టం. ధైర్యంగా ఉండడమే కష్టం, సంతోషంగా ధైర్యంగా ఎలా ఉంటాం? బీ ఆఫ్ గుడ్ షియర్ అంటే ఏంటి? శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎలా ఉండాలి? బీ ఆఫ్ గుడ్ షియర్. ఎందుకు ఆ దేవుడు చెప్తున్నాడు అంటే, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను ఈ లోకాన్ని జయించాను. యూ అండ్ ఐ కెనాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్, బట్ విత్ క్రైస్ట్ ఐ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్. టుడే సో మెనీ బిలీవర్స్, ఎస్పెషలీ when I was preaching around almost maybe 600-800 people to stand before them, I need courage. This is what the promise God has given me. Be of good courage, be of good cheer. Then I realized it, why the God has given the promise. So this year God has a great eternal plan through Bethel. Kada? Do you ever realize that this promise, when I meditated it on this promise, there are so many things God expecting. I got almost 10 points, now already 110. We'll quickly see some points today. I'm not going to share full, but how you should be courage, where you should be courage. కదా, ఎక్కడ మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకు ధైర్యంగా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చాలామంది ఎస్పెషలీ మనం చాలా భయపడతాం. దేనికి భయపడతాం చెప్పండి? చాలామంది భయాలు ఉన్నాయి, ఎవరికి భయం లేదా?
కొంతమందికి పిల్లిని చూస్తే భయం కదా. పిల్లిని చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, పిల్లి పాపం ఏం చేయదు కానీ ఎక్కడ దాక్కుంటారు వాళ్ళు వెళ్ళి. కొంతమందిని చూస్తే భయం, మనుషులను చూస్తే కదా, అవునా కదా. కొంతమందికి ఏం భయాలు ఉంటాయి, ఇంకా ఎగ్జామ్స్ అంటే భయం కదా. కొంతమందికి వర్క్ అంటే భయం, కొంతమందికి చాలా, ఇంకా మనం వీ కెన్ ఏబుల్ టు కౌంట్ ఇట్. మరి నీకు నాకు ఏ భయాలు ఉన్నాయో వాటన్నిటి విడిచిపెట్టేసి ధైర్యంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు. మరి టుడే ఐ డోంట్ నో వాట్ ఫియర్ యూ గోయింగ్ త్రూ. సమ్ మేబీ ఫియర్ ఆఫ్ వీసా, ఫియర్ ఆఫ్ జాబ్, ఫియర్ ఆఫ్ సెటిల్మెంట్, ఫియర్ ఆఫ్ we don't know. But God is giving that great promise. Do not cast away your confidence. నువ్వు నమ్మకం ఉంచింది ఎవరి మీద అంటే, మహాకాశములను ఒక్క మాట చేత, ఒక్క మహత్తు గల మాట చేత సృష్టించిన దేవుని మీద కదా. అంత గొప్ప దేవుడు మన జీవితంలో ఏం చేయగలడు అని మనం మర్చిపోయాం. ఎందుకు భయాలండి మనకు? నాకు కూడా చాలా భయం ఉండేది. ఏం తెలుసా, చెప్పండి ఏం భయం నాకు ఉండేది? when we started the Bethel prayer house, there was so much of fear in my heart. I don't know what is going to happen. I don't know what the future is. But God has given that wonderful way, protected us and given the promise now. But so many times all this tribulation, persecution, everything will bring what? Fear. కదా. ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనకేమొస్తుంది? బాధ, భయం. ఒకవేళ మనకు కాసిన వాళ్ళు కోల్పోయినాం అనుకోండి, మనకేమొస్తుంది? బాధ, భయం. మరి సంఘములో అనేక మందికి ఈ దినంలో భయం ఎందుకు వస్తుందంటే మరణ భయం కదా. చాలామంది ఏది జీర్ణించుకోలేరంటే మరణం కదా. నేను స్పర్జన్తో బాప్టిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. Brother Spurgeon asked me to come to the Baptist hospital to check something in my body. You know how many people are there? Saturday, they're going to close 12:30. 5,000 people are waiting in the queue. When we see that people, I lose my confidence. నేను అనుకున్నాను, ఇక్కడ హాస్పిటల్కి పోతే ఒక 100 మంది కూడా ఉంటారు. ఒక 150 మందికి మన వాళ్ళు 4 గంటలు 5 గంటలు వెయిట్ చేపిస్తారు. 5,000 మందికి క్యూలో ఉన్నా కానీ వాళ్ళు 12:30 క్లోజ్ అయిపోయింది. దే సా ఎవ్రీ పేషెంట్. అంత అంటే దెన్ I asked brother, how many doctors are working here? Not only the patients, how many doctors? He said more than 600 people. They're doing a lot of charity work. For them, they should have a lot of courage. ఎంతమంది హాస్పిటల్ ఎలా వస్తారంటే బ్లడ్ అని చూసినప్పుడు వాట్ ద డాక్టర్ షుడ్ హ్యావ్. బట్ సంఘంలోకి వచ్చిన వాళ్ళని కూడా మనము ప్రేమతో ఆహ్వానించి ధైర్యం పరచాలి. when the people are going from Bethel, how they should be? They should go with confidence. Yes, the Lord has spoken to me today. Lord has encouraged me today. Lord has given the confidence today. అని మనం చెప్పగలుగుతున్నామా? So God is reminding you and me. Can you tell me who are the very bold and confident people? ఎవరు ధైర్యంగా ఉంటారు చెప్పండి? నీతిమంతులు. వెరీ గుడ్. చెప్పు, ఎక్కడుంది ఆ వర్స్? Psalm 28 verse 1 quickly. Who will be the more confident? Who will be the more couraged? చెప్పండి. Proverbs 28:1. Proverbs 28:1. Proverbs 28:1. The wicked flee when no one pursues. The righteous are bold as a lion. ఎవరంట? నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట. సింహం ఎలా ఉంటుంది? ఏ పరిస్థితి వచ్చినా కానీ సింహం భయపడుతుందా? ఎందుకంటే అడవికి రాజు. లయన్ ఈజ్ ద కింగ్ ఫర్ ద ఫారెస్ట్, జంగిల్. మనము వీఆర్ ద కింగ్ కదా. వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, కింగ్స్ అండ్ క్వీన్స్. ఎలా ఉండాలి మనము? నీతిమంతులు ఎలా ధైర్యంగా ఉంటారు అంటే, నువ్వు చేసే పనిలో నీతి ఉందంటే హౌ యూ షుడ్ బి? ధైర్యంగా ఉంటాం. మనం చేసే పనిలో నీతి లేదనుకో మనం ఎలా ఉంటాం చెప్పండి? ద పీపుల్ హూ ఆర్ బోల్డ్, కరేజియస్, కాన్ఫిడెన్స్, ద పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ రైచియస్లీ. ఎవరైతే దే డూ ద థింగ్స్ విత్ రైచియస్నెస్, ఎలా ఉంటారు వాళ్ళు? మోర్ బోల్డ్. ఇదేనా మనం ధైర్యంగా లేకున్నాం? మనలో ఏముంది? మనం ఏం చేసినా
నీతిగా చేయట్లేదు. దేవుడు ఏం చెప్తున్నా అంటే గాడ్ ఇస్ రిమైండింగ్ బిఫోర్ యూ టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్, ద పీపుల్ హూ ఆర్ రైచియస్ దే ఆర్ లైక్ ఎ బోల్డ్ లైక్ యాజ్ ఎ లయన్. లయన్కి ఏం భయం ఉండదంట. ఎందుకంటే ఏం చేస్తుంది లయన్? లయన్ ఈజ్ ద కింగ్. ఎప్పుడు భయపడదు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, మనం కూడా ధైర్యంగా ఉన్నాం అనుకో. Proverbs 14:26. Who will be more couraged? Proverbs 14:26. లయన్ కంటే బహుధైర్యం ఎప్పుడు వస్తుంది? బహుధైర్యం తెలుగులో చక్కువ అన్నమాట, మామూలు ధైర్యం కాదంట. యెహోవా యందు మనము కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే ఎలా ఉంటాం? The fear of the Lord is strong confidence, not only small confidence. How it is? నువ్వు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయగలవు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, నువ్వే నన్ను నడిపించగలవు, నువ్వే నన్ను కొనసాగించగలవు నిలబడినావు అనుకో. హౌ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్? ఇట్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. బహుధైర్యం. ఇదైనా మనకు మంది బహుధైర్యంగా లేకుండా ఉంటున్నాం. మన నమ్మకం అంతా ఎక్కడుంది? ఎక్కడుంది మన నమ్మకం అంతా? యెహోవా యందు లేదు. We always depend on ourselves. We depending upon our knowledge. We depend upon our education. We depending upon all on ourselves. But today God is reminding, యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యం. ఎవరు చెప్పారు ఈ మాట? కింగ్ సాలమోన్. బికాస్ he saw his father. దావీదుని చూస్తూ వచ్చాడు, సింహమును కూడా చీల్చేశాడంట కదా. అరే ఎంత ధైర్యం! ఎందుకు ధైర్యంగా ఉన్నాడు దావీదు? బికాస్ హీస్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ గాడ్. దట్ మేడ్ హిమ్ మోర్ స్ట్రాంగ్ కదా. దేవుని మందిరాన్ని కట్టాలి అంటే ఏం కావాలి? ధైర్యం. ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదుకి ఇచ్చాడు. సాలమోన్కి ఏం ధైర్యం లేదు. ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ దేర్ ఫర్ మీ, హూ ఈస్ గోయింగ్ టు బిల్డ్. దట్ హెవెన్లీ ఫాదర్ టుడే ఈజ్ ఆస్కింగ్ అస్, యూ అండ్ మీ, టు బిల్డ్ ద చర్చ్. అందుకే ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. మరి ఆ ధైర్యం మనకు ఉందా? చెప్పండి. ఇంకా ఎవరు ధైర్యంగా ఉంటారు? 1 John chapter 3 verse 19 or 20 in Telugu, English 21. ప్రియులారా, when you will be more confident before God, if you are not condemn us. మన హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే, then you will be more confident before God కదా. యెహోవాను ఆశ్రయించడం వలన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ధైర్యం వస్తుంది. మన హృదయంలో ఎటువంటి దోషారోపణ లేకపోతే, అంటే నోబడి షుడ్ ఏబుల్ టు కండెమ్, నాట్ ఓన్లీ పీపుల్ అరౌండ్ హియర్స్, God himself can see there is no sin in our heart. Then how you will be? Confidence. That's what it says that. Once again reminding, it's saying that in verse 20 in English, for all our heart condemn us, God is greater than our heart and knoweth all things. ఎప్పుడైతే మన హృదయంలో ఎటువంటి దోషారోపణ లేదనుకో, ఎలా ఉంటాం మనం? ధైర్యం కలిగి ఉంటాం. ఇక్కడ దేవుని యందు. 1 John chapter 5 verse 14. How will be more confidence? We have in him. Ask anything according to his will. తెలుగులో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, అండర్లైన్ దట్. వాట్ ఎవర్ యు ఆస్క్ ద లార్డ్ అకార్డింగ్ టు హిస్ విల్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? He not only hear the prayers, but you become more confidence. And this is the confidence that we have in him. ఏంటి ఏసు ప్రభువులో మనకున్న ధైర్యం? చెప్పండి, ఏంటి ధైర్యం? ఎనీథింగ్ యు ఆస్క్ అకార్డింగ్ టు హిస్ విల్, దట్ ఈస్ ద ప్రేయర్
కదా. పీపుల్ హూ ఫియర్ గాడ్ దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ద పీపుల్ హూ whose heart never condemn them, there will be more confidence. And the people who ask everything according to the will of God, they will be confidence. సో దేవుడు చెప్తున్నాడు సంఘానికి ఏంటంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా ధైర్యంగా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి. సంఘంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనము ఫియర్ ఆఫ్ గాడ్ మనకు కనపడాలి. ఎదుటి వాళ్ళు చూసి చెప్పనవసరం లే, మనం చూడంగానే మనకు ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని భయం కదా. నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను, చాలా చెప్దాం అనుకుంటా ఉంటాను, బట్ లెట్ మీ సీ హౌ లాంగ్ ద పీపుల్ గోయింగ్ టు బి చేంజ్ దెమ్ సెల్ఫ్ కదా. చాలా చెప్తా ఉంటాం మీకు ఆరాధన టైంలో, బల్ల టైంలో బయట తిరగద్దు అని చెప్పి. తర్వాత ముఖ్యంగా ఏంటది, మొబైల్ ఫోన్స్ ఏం చేస్తూ ఉంటారు? పక్కన మొబైల్ ఫోన్ పోతుంటుంది, ఇంకోరు ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళ పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. ఈ దట్ ఫియర్ ఆఫ్ గాడ్? మన జీవితంలో కూడా వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, that reverence, we are in the house of God. The fear of God need to show and resemble in your life. Then you will be more strong confidence. Then when your heart is not condemning anything in your life, you will be more strong. If you ask anything according to the plan of God, you will be, according to the will of God, you will be confidence. We have that confidence in Him కదా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాం, we are praying for God, every fasting prayer, everything. Lord, if it is a will, open the door. If it is a will, make the way. If it is a will, Lord, help them. Is not help them? దేవుడు సాయం చేయలేదా? మార్గాలు తెరవలేదా? దేవుడు ఎంతమందికి దేవుడు నమ్మకంగా చేస్తూ వచ్చాడు. చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటున్నాం? We are not confident because we are not asking according to His plan. So God is reminding you and me. 1 John chapter 2 verse 28. 1 John 2:28. Now, children, hiding here shall appear confident, not ashamed before Him at His coming. తెలుగులో ఆయన రాకడ యందు మనము సిగ్గుపడక ఏం చేయాలి మనం ఇప్పుడు? God's coming is very near. If you want to have the more confidence, what you need to do? ఎలా ఉండాలి? అబాయిడ్ ఇన్ హిమ్. ఆ మాట ఉందా లేదా? మీరు ఆయన యందు నిలిచి ఉంటేనే మీరు ధైర్యంగా ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా యూ షుడ్ నెవర్ బి షేకన్ కదా. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్. అండ్ నౌ లిటిల్ చిల్డ్రన్ అబాయిడ్ ఇన్ హిమ్. ఉందా లేదా ఆ మాట? Then it continues that when He shall appear, you may have the confidence and not to be ashamed before Him at His coming. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉండటం అంటే ఏంటి చెప్పండి? ఇఫ్ యూ వాంట్ టు బీ స్టాండ్ ఇన్ హిమ్, ఎలా నిలిచి ఉండాలి? ఆయన వాక్యములో, ఆయన ప్రేమలో, ఆ యొక్క విశ్వాసతలో మనం నిలిచి ఉన్నామనుకో. 3 నిలిచి ఉండాలండి. ఏం చెప్పండి? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. కానీ మనం చూసేయండి, మనం నిలిచి ఉండాలి వీటన్నిటిలో. మనం నిలిచి ఉంటేనే యూ విల్ బి మోర్ కాన్ఫిడెన్స్. సో గాడ్ ఈస్ రిమైండింగ్ యూ అండ్ మీ. 1 John chapter 4 verse 16 and 17. Have known you how that God has God is love. God in herein our love made perfect, Herein is our love made perfect. that we may have boldness in the day of judgment. Because as He is, are we in this. చదవండి. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు కూడా నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలగాలంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలి? ప్రేమలో. ప్రేమలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలే అనగా ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనము కూడా లోకంలో అట్టివారమని. ఆయన లోకంలో ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమ.
You know how the Lord has been calling the people in this world? My daughter, my son. అవునా కదా? Matthew Gospel chapter 9. How God was calling them? Verse 2. 9:2. యేసు వారి విశ్వాసం ఏం చెప్పాడు? కుమారుడా ధైర్యంగా ఉండు. ఇన్ ఇంగ్లీష్ Be of good cheer. Be for బీ ఆఫ్ గుడ్ షియర్. సన్, నాకంటే ముందు ఏముంది? సన్. బీ ఆఫ్, దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే everyone he calls son and daughter. The same chapter 21 verse 21. Matthew 9:21. She said in herself, touch his garment, shall be whole. Verse 22. Jesus turned out, saw her, daughter, be of good comfort. Daughter, be of good comfort. Good cheer నుంచి ఏమొచ్చింది ఇప్పుడు? తెలుగులో చక్కుందన్నమాట. తెలుగులో కుమార్తె ధైర్యముగా ఉండము. కంఫర్ట్ ఈజ్ కాన్ఫిడెన్స్, కంఫర్ట్ ఈజ్ చియర్ కదా. ఆమెకు దేవుడు ఏం చెప్తున్నాడంటే షీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 12 years షీ గోయింగ్ త్రూ ద పెయిన్. నోబడీ కెన్ ఏబుల్ టు హెల్ప్ హర్. వాట్ ద లార్డ్ గివెన్ ద గ్రేట్ ప్రామిస్ టు హర్? డాటర్, be of good comfort. See, that is the promise God has given to you and to me this afternoon. Be of good cheer. Be of good comfort. ఇది అందరికీ దేవుడు వాగ్దానం ఇవ్వడు. ఎవరికి ఇచ్చాడు? నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఎవరైతే నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే ధైర్యం, అందరికీ ఉండదు. See, the man who brought them the palsy, he don't have the confidence. The people brought him. But Lord is telling to that person, because he saw their faith, the Lord is telling to them, my son, be of good cheer. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కుమారుడా ధైర్యంగా వెళ్ళు. మనం ధైర్యంగా వెళ్తున్నాము. ఎక్కడికి పోయినా అపనమ్మకం జరుగుతుందో లేదో. ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యామంటే ఇంకో ప్లేస్కి వెళ్ళే వరకు 1000 క్వశ్చన్స్. ఆ 1000 క్వశ్చన్స్ దేవుడు ఆన్సర్ చేసే లోపల ఏమవుతుంది? మన నమ్మకం కూడా పోతుంది. అవునా కదా? ఒక ఇంటర్వ్యూ పోతున్నాం అనుకో, ఎవడు వస్తాడు ఇంటర్వ్యూ, వాడు ఏం అడుగుతాడు, వాడు ఏం చెప్తాడు, వాడు ఏం చెప్పాలో, ఇవన్నీ క్వశ్చన్లు. కానీ దేవుని మీద ఆధారపడినాం అనుకో, లార్డ్ ఒకసారి ట్రై చేసి చూడండి. బిఫోర్ యూ గోయింగ్ టు ఇంటర్వ్యూ, డోంట్ థింక్ అబౌట్ ది ఇంటర్వ్యూ ద పర్సన్, థింక్ అబౌట్ గాడ్ అండ్ ప్రే ఆల్ ద వే. లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. డోంట్ సీ ద సర్కమ్స్టాన్సెస్, డోంట్ సీ ద పీపుల్, బట్ గాడ్ ఈస్ రిమైండింగ్ దట్ nothing is impossible for me. Is there anything too hard for me? See, that woman 12 years, she spent all her money, nothing left. Now she believed that, let me go and touch his garment. See, that faith made her daughter be of good comfort. ఆమెకి చీరని చెప్పలేదు దేవుడు. ఏం చెప్పాడు? తెలుగులో అదే మాట వాడాడు, కానీ కుమారి నీ విశ్వాన్ని స్వస్థపరిచిందని. కానీ ఏం చెప్పినాడు అక్కడ? ధైర్యంగా ఉండు అని చెప్పి. ధైర్యం కాదు, కంఫర్ట్ ఈజ్ ధైర్యం. చాలామందికి ఏంటి? ఇఫ్ యు ఆర్ కంఫర్ట్ యు విల్ బి ఆటోమేటిక్లీ కాన్ఫిడెంట్. సాటన్ ఏం చేస్తాడంటే మనం కంఫర్ట్గా ఉండకుండా చేస్తాడు పరిస్థితులను కదా. ఏదో ఒకటి ప్రాబ్లం తీసుకొస్తాడు. ఉదయం లేవగానే పిల్లలకు బాగుండవచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఈ మేక్ సంథింగ్ ప్రాబ్లం త్రూ చిల్డ్రన్, త్రూ వైఫ్, త్రూ హస్బెండ్, త్రూ ఎనీథింగ్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? we lost our confidence. This is that sitting అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు మనం నమ్మకం కలిగినా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్, బీ ఆఫ్ గుడ్ షియర్ కదా. నీ జీవితంలో, నా జీవితంలో ధైర్యం అనేది అంత ఈజీ కాదు కదా. చాలామంది ధైర్యం కోసం ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దే గో టు ద సెంటర్స్, పీస్. ఫస్ట్ సమాధానం ఉంటే ధైర్యంగా ఉంటాం అనుకుంటా. ఫస్ట్ లోపల ఏముండాలి? కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ కదా. When you see the Peter and all the disciples, when then they're doing the work, what happened? Book of Acts chapter 4 verse 13. Book of Acts chapter 4 verse 13. Quick. పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు అది
When the people seeing you, they have the confidence in God, kada? But they are uneducated, unlearned people. They don't know anything. But the testimony they have, because they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant. Why? They marveled and they took note concerning them that they had been with. వాళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. విద్యలేని పామరులు వాక్యం చెప్తే పీతరు ఎంతమంది సంఘంలో వచ్చారు? 3,000, 5,000 పీపుల్. ఇంత ఎడ్యుకేషన్ ఉండి, ఇంత బైబుల్ నాలెడ్జ్ ఉండి, థియాలజీ చదివి, ప్రస్తుతానికి లోకంలో ఎక్కడికి పోయినా బైబిల్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వాక్యం చెప్తే ఒక్కరు రక్షించబడ్డారు. బికాస్ దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్, నాట్ మీ స్పీకింగ్, గాడ్ ఈజ్ స్పీకింగ్. పీటర్ అండ్ జాన్, when they proclaimed the good news, people were amazed because they had been with Jesus. ఎవరైనా చూసినప్పుడు, ఓ వీళ్ళు బేతేల్ సంఘం అంట, అంత ధైర్యం ఎలా ఉన్నారు అని చెప్పగలరా? వీళ్ళు బేతేల్ మందిరం దేవునితో నడుస్తుంది అని చెప్పగలరా? వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. టుడే గాడ్ ఇస్ రిమైండింగ్ యూ అండ్ మీ. వెన్ పీపుల్ అరౌండ్ సీ దట్, పీపుల్ నీడ్ టు మార్వల్ ద వర్క్స్ వీ డూ. Peter and John, they are uneducated, unlearned, they don't know. What their education is? Fishing. చేపలు పట్టే వ్యక్తులు. కానీ దేవుడితో ఉన్నారు కాబట్టి ధైర్యం కదా. తెలుగు చక్కగా ఉంది అన్నమాట. ఏముంది? వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. అట్లా చెప్పాలి మన జీవితంలో కూడా కదా. ఇఫ్ యు సీ ఓన్లీ boxing fellowships, the people, if you go to a remote village, when they give the worship message, people cry and worship. They are uneducated people. They don't know how to speak, but they know what God is for them. చాలాసార్లు మనకేంటంటే దేవుడు మనకేం తెలియదు కదా. అందుకోసం మనం ఎలా ఉన్నాం? మనము ఆయన శక్తిని, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని మనము గుర్తిరగలేకపోతున్నాం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ వన్స్ అగైన్. ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు దేవుడు వాగ్దానం. ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? యేసు మనతో ఉన్నాడు. విద్య లేని పామరులైనా, ఎటువంటి జ్ఞానం లేని వారైనా, ఎటువంటి తెలియలేకపోయిన వారైనా దేవుడు వాడుకోగలడు అని నమ్మకం ఉంచామనుకో, ఎవ్రీబడి షుడ్ మార్వల్. గాడ్ ఈజ్ రిమైండింగ్. ఎలా ఉన్నారంటే వాళ్ళు, వర్స్ 29, నీ దాసులు బహుధైర్యంగా వాక్యం బోధించిన ఏం చేయాలి? వర్స్ 31, ప్రార్థన చేస్తే ఏమైందంట? ఏమొచ్చింది అక్కడ? ప్లేస్ హస్ బీన్ షేకన్ అంట. వెన్ దే హ్యాడ్ ప్రేడ్, ద ప్లేస్ వాస్ షేకన్, where they were assembled together and they are filled with the Holy Ghost and they spoke the word of God with ఇది బోల్డ్నెస్. ప్రార్థన ద్వారా కూడా బోల్డ్నెస్ వస్తుంది మన జీవితంలో. ఇఫ్ యు వాక్ విత్ గాడ్ యు విల్ బి బోల్డ్. ఇఫ్ యు హ్యావ్ ద ప్రేయర్ లైఫ్. See, Peter, these are all written about whom? All the disciples. They're all uneducated, unlearned people, but they have been with Jesus. ఎప్పుడైతే వారు యేసుతో ఉన్నారో ఏమైంది? ఆ ప్రదేశం కూడా కంపించిపోయింది. Even though we are a small remnant, but God is expecting this year how we should be more bold in the word of God. That's what ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు. వారు మంచి ధైర్యంతో ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యం ధైర్యముగా. when you come to the gospel meeting this year, every youth, they need to go and proclaim the verses. అన్న నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు, నాకు కన్నడ రాదు, నాకు అసలు ఏమి రాదు. అసలు మీరంతా ఇక్కడ చదివిన వాళ్ళు, ఎంఎస్ చేసిన స్టూడెంట్స్ ఎట్లుండాలి? మీరు
మేము ఎంఎస్ చేయాలా, మేమేం చదవాలా, వీఆర్ గోయింగ్ టు ద ఏ స్కూల్కి వెళ్ళాము తెలుసా మేము? గవర్నమెంట్ స్కూల్. వీళ్ళు ఏబిసిడి ఇన్ 6th క్లాస్. మీరంతా ఈ గదిలో నేర్చుకోవచ్చు ఉంటారు. మీరు ఎలా ఉండాలి? దిస్ ఇయర్ ఎవ్రీ యూత్ గాస్పల్ అనగానే ముందుకు వచ్చి ఏం చేయాలి? ధైర్యముగా చెప్పగలగాలి. ఇంకా నువ్వు భయపడుతున్నావు అంటే ఏంటి? దేవుని యందు నీకు విశ్వాసం లేదు కదా. యోహాను ఎవరు? పేతురు ఎవరు? విద్య లేని పామరులు. ఆ తెలుగు పదం అయితే చాలా చక్కగా రాశారు. విద్య లేని పామరులు అంటే ఏం తెలుసా? సామాన్యులని. వాళ్ళకి ఏం తెలియదు. ఎలా అంటే గొర్రెపిల్లకి గో లెఫ్ట్ గో రైట్ అలా వెళ్ళిపోతుంది అంతే. అలాగ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అది కాన్ఫిడెన్స్. మన జీవితంలో మనకు ధైర్యమే లేదు. ఒక సువార్త పత్రిక ఇవ్వాలంటే చెవునుకుతూ ఉంటుంది. ఎందుకు? ఏమో కొడతారేమో అని అనుకుంటారేమో. అదేం ధైర్యం కదా. ఎంత ధైర్యంగా చెప్పగలగాలి. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బీ ఆఫ్ గుడ్ షేర్. ధైర్యం తెచ్చుకోండి ఈ సంవత్సరం అన్నా కదా. ఇంకా వీక్గా ఉంటే, ఇంకా బలహీనంగా ఉంటే, ఇంకా పడిపోయి ఉంటే, ఇంకా ఆత్మీయంగా నడిపించలేకపోతే ఎందుకు మన జీవితాలు? ఇంకా ఇయర్స్ గోయింగ్ త్రూ 25 years, 30 years, 50 years, 70 years, nothing is going to change. But be of good cheer. Come to the gospel meetings, come to the prayer meetings, pray like bold. ప్రే చేయమంటే ఎన్ని ఎక్స్క్యూజెస్ కదా. అన్న వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే. వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రతి వారం పడి వారం. మరి ఈ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏంటి కదా. ప్రతి వారం అదే వాయిస్ వింటుంటాం కదా. మరి కొత్త వాళ్ళు ఎందుకు ప్రే చేయట్లేదు? ధైర్యం లేదా, లేకపోతే భయపడుతున్నారా? నువ్వు మాట్లాడేది మనుషులతోనా, దేవునితోనా? వాట్ ఇస్ ప్రేయర్ మీటింగ్ మీన్స్? చెప్పండి. ఆర్ స్పీకింగ్ విత్ గాడ్, ఆర్ స్పీకింగ్ పీపుల్? యు ఆర్ స్పీకింగ్ విత్ గాడ్. ప్రే, బోల్డ్గా ప్రే చేయండి కదా. వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కంపించిందంట. ఏమో నువ్వు ప్రార్థన చేస్తే సంఘంలో చేర్చుతారేమో దేవుడు. గాడ్ ఈజ్ వెయిటింగ్. ఎందుకు నోరు తిరగడం లేదు కదా. చాలామంది ఎలా ఉంటారంటే భయం. ఏంటి ఆ భయం? ఎన్ని రోజులు భయం? ఎంతకాలం భయం? డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ మీటింగ్స్. డోంట్ నెగ్లెక్ట్ గాస్పల్ మీటింగ్. టేక్ ద ప్రివిలేజ్ కదా. నాకైతే మొత్తం నత్తి, నేనేం చెప్తా నాకే తెలియదు. ఒకసారి నాలాంటి అభాగ్యం దేవుడు నిలబెడుతున్నాడంటే, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సీలు చేసిన వాళ్ళు, మంచి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్, ఇంకా వాళ్ళ ఆ కోర్స్ పేరు చెప్పలేము. అంత చదువుకున్న వాళ్ళు మీరు ఎలా ఉండాలి కదా. మీరంతా ప్రజెంటేషన్ బాగా చేస్తారు, కానీ దేవుని వాక్యం చెప్పాలంటే ఏమవుతుంది? అన్న నెక్స్ట్ వీక్ అన్న నెక్స్ట్ మంత్ అన్న, నెక్స్ట్ ఇయర్ అన్న, గాన్. బట్ బీ బోల్డ్ కదా. విద్య లేని పామర్లను దేవుడు వాడుకుంటే నువ్వు నన్ను దేవుడు వాడుకోడా? సో ఆస్క్ లార్డ్. ఎలా ఉండాలంట? బీ కాన్ఫిడెంట్. ఇన్ హూమ్? ఇన్ గాడ్. వెన్ యూ స్పీక్, వెన్ గాడ్ విల్ బి విత్ us, how you will be? You'll be like a bolt. So God is reminding you and me. Book of Hebrews chapter 4 verse 16. Very familiar portion. Can anyone tell without seeing the Bible? We prayed so many times this verse. Chadavanడి 4:16. Let us therefore come boldly unto the throne of grace, obtain mercy, find grace, help in time of need. కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడ పోవాలంట? దేనికి? సహాయం. ఇఫ్ యూ వాంట్ అబ్టైన్ ద హెల్ప్, వాట్ యూ నీడ్ టు డూ? యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అండ్ గో అండ్ అబ్టైన్ ద మర్సీ టు ఫైండ్ ద గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ అండ్ మీ. ఏం చేయాలంట? ధైర్యముగా. ప్రేయర్ మీటింగ్ అంటే ఏంటి? మై గాడ్ ఈజ్ గోయింగ్ టు హియర్ మై ప్రేయర్ and is going to answer my prayer. I'm going to get help in the time of need. That is a prayer. But how many have that boldness? Book of Hebrews chapter 6 verse 18. By two suitable things, which it was impossible for God to lie, have a strong consolation. Our flesh for refuse to lay hold upon the hope set before us. We have a flood of our refuse, might have strong consolation to lay hold upon the hope set before. తెలుగు అన్నమాట. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ఏం చేయాలంట?
గాడ్ వాట్ ఆర్ ద ప్రామిస్ ఇస్ గివన్, ఏం చేయాలి? క్లెయిమ్. అప్పుడేమొస్తుందంట? బలమైన ధైర్యం. వీక్ కాన్ఫిడెన్స్ కా ఎలా ఉంటాము? బలమైన ధైర్యం. సో గాడ్ ఇస్ రిమైండింగ్ యూ అండ్ మీ. సో దిస్ ఇయర్ లెట్ వి టేక్ కరేజ్ ఇన్ ద లార్డ్. ఎట్లా తీసుకోవాలి? ప్రామిసెస్. దట్స్ వాట్ ఈస్ మెన్షన్, దట్ ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్ టు గాడ్ టు లై. దేవుడు ఏమైనా అబద్ధం చెప్తాడా? ఇన్ తెలుగు వర్స్ 17 ఉంటుంది అమ్మ, చదవండి. 6:17. ఆ వాగ్దానమునకు మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడు తాను నిశ్చలమైన 2 సంగతులు, ఒకటి నిరీక్షణ, ఒకటి వాగ్దానం. ఈ 2 విషయం దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడాడు. దేవుడు అబద్ధం ఆడు కనుక వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని నమ్ముతారు. వాళ్ళకి ఏమొస్తుంది? బలమైన ధైర్యం. ఎందుకు మనం వీక్గా ఉంటున్నాం? ఫెయిత్ మనలో లేదు. ఎందుకు? We don't have any hope. We don't have faith. We don't have the promise to claim it. So this afternoon, after the meeting, everybody need to come boldly. What the Lord has given the promise last year, how it has been accomplished, and what is the new promise God has given. You need to tell this afternoon. Let me see how people are going to bold. ఇప్పుడు పరీక్ష, టెస్టింగ్ టైం ఇప్పుడు కదా. అట్లీస్ట్ ఒకవేళ దేవుడు వాగ్దానం నెరవేర్చేలా పక్కన పెట్టి లాస్ట్ ఏం వాగ్దానం ఇచ్చాడు, ఇది వాగ్దానం చెప్పండి. ధైర్యంగా చెప్పగలమా? నిరీక్షణ ఉన్న వాళ్ళు చెప్పగలరు. ద పీపుల్ హూ హ్యావ్ హోప్, దే కెన్ సే. సో గాడ్ ఈస్ రిమైండింగ్ దట్ వన్స్ అగైన్. 1 Samuel chapter 30 verse 6. Quickly. There are so many things. I'm just giving the overlook. Just we'll go through the one more verse and we'll close and we'll enter table. Greatly distressed, but the people spake of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and for his daughters. But David encouraged himself, the Lord. తెలుగు లాస్ట్ పోర్షన్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి పీపుల్ ఆర్ గోయింగ్ టు స్టోన్ హిమ్, పీపుల్ ఆర్ గోయింగ్ టు కిల్ హిమ్, బట్ డేవిడ్ ఎంకరేజ్డ్ ఇన్ హూమ్? ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. That's the confidence David have. Why David encouraged himself? If you read Psalm 27 verse 3, how David has encouraged himself in his God. If you read Psalm 27 verse 3, when the army When a host should encamp against me, my heart shall not fear. War should rise against, war should rise against me. even This will I be confident. తెలుగు చక్కగా అమ్మ చదవండి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీద యుద్ధం రేగినను దీనిలో ధైర్యం మాత్రం విడిచిపెట్టను. యుద్ధం వచ్చినా, శత్రువు వచ్చినా, ఏమొచ్చినా ఎలా ఉన్నాడంట? అందుకే దావీదు యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు? యుద్ధం చేయటకు దండు దిగినా హృదయంలో భయం రాదు. చుట్టూ శత్రువులు ఉన్నా కానీ ధైర్యంగా ఉండగలగాలి. అది ధైర్యం అంటే కదా. చుట్టూ మన శత్రువులు ఉన్నా కానీ ఎలా ఉండాలి మనము? నా హృదయంలో భయం ఉండదు. ఐ విల్ బీ ఇన్ దిస్ విల్ ఐ బీ కాన్ఫిడెంట్. వర్స్ 13, సేమ్ వర్స్, సేమ్ చాప్టర్. పొందుచున్నాను యెహోవా కొరకు నేను కనిపెట్టుకున్నాను. వర్స్ 14, నిర్భయముగా ఉంచుకున్నాము యెహోవా కొరకు. ఎవరైతే యెహోవా కనిపెడతారో యుద్ధం వచ్చినా, శత్రువులు లేచినా, ఏం చేసినా ఎలా ఉంటారంట? హృదయంలో నిర్భరంగా ఉంటారు. అంటే పక్కన ఏం వచ్చినా కానీ, తుఫాన్ వచ్చినా కానీ, బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఎలా ఉంటారు? పరిగెత్తుకోబెట్లు దాగుంటారు కదా, అలా ఉంటారు. ఎలా ఉంటారు? ధైర్యం. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. శత్రువులు ఏం చేసినా, చుట్టూ చేరినా ఎలా ఉండాలి? హృదయంలో నిర్భరంగా ఉండాలి. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో. వి షుడ్ బి లైక్ దట్.
You know, when Moses was giving the promise to Joshua, Joshua chapter 1, ఎన్నిసార్లు ఆ మాట ఉందో తెలుసా మీకు? ధైర్యంగా ఉండము, ధైర్యంగా ఉండము, ధైర్యంగా ఉండము. ఎన్నిసార్లు తెలుసా? Lastly, somebody can quickly count that one and tell me. చెప్పండి. Joshua chapter 1, verse 6, first verse. Verse 7, verse 9, verse 18, chapter 2, verse 9, chapter 22, sorry, chapter 2, verse 24, verse 10, 25. 1, 6, quickly. నిబ్బరంగా ధైర్యంగా ఉండము. వర్స్ 7, బహుధైర్యం ఉండుగు. బహుధైర్యంగా, ఫస్ట్ ధైర్యం ఉంటే ఏమొస్తుంది? బహుధైర్యం. వర్స్ 9, దిగులు పడకము, నీ మార్గమంతులు యెహోవా నీకు తోడై ఉండు. వర్స్ 10, వర్స్ 10, సారీ, వర్స్ 18, వర్స్ 18. Verse chapter 2, verse 9. Said unto men, Lord hath given you the land, that your terror is fallen upon us, that all the inhabitants of the Lord faint because of you. మనం ధైర్యం చెడిపోతాం ఎప్పుడు? When there is sin entered. Verse 10:25. 10:25. This is a chapter is always encourage everyone. జడయకుడి. ధైర్యంగా ఉండు, శత్రులు ధైర్యం చేస్తాడు అంతే. There are so many verses ధైర్యం గురించి. God is reminding you and me this year how we should be bold. నీతిమంతులు ఎలా ధైర్యంగా ఉంటారు. ఇంకా how we should be, whoever depend on God, who have the fear of God, they will be strong. సో చాలా మనం చూస్తూ వచ్చాం. లెట్ వి ఆస్క్ ద లార్డ్. విద్య లేని పామరులైన వాళ్ళు ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. ఎవరు? ఎందుకంటే క్రీస్తు వారికి తోడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దావీదు వలె లెట్ వి ఎంకరేజ్ అవర్ సెల్ఫ్ విత్ కాన్ఫిడెన్స్. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. గాడ్ ఈస్ రిమైండింగ్ వన్స్ అగైన్, do not cast away your confidence. There is a great recompense of reward in Christ. మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా, లెట్ దిస్ ఇయర్ యాజ్ ఎ బేతేల్ చర్చ్ ఎలా ఉండాలి? బీ లైక్ ఏ బోల్డ్, లైక్ ఎ లయన్. నీతిమంతులు ఎలా ఉంటారు? మన హృదయం ఎటువంటి దోషాలను చేయడం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. లెట్ వి ఆస్క్ ద లార్డ్ బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. లార్డ్, ఎగ్జామిన్ మై హార్ట్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మేకింగ్ మీ టు బి ఫియర్. లార్డ్, రిమూవ్ ఆల్ దిస్ ఫియర్. గివ్ మీ యువర్ కాన్ఫిడెన్స్, యువర్ కరేజ్. బీ ఆఫ్ గుడ్ cheer, be of good comfort. The Lord is going to help us this year so that we can proclaim with boldness the good news to the people who are perishing in this world. The God's coming is very near. Let we take this opportunity. Let we like a bold wherever we are. ధైర్యంగా ఉన్నాం. బహుమానం దేవుడు గొప్ప మనకు ఇవ్వబోతున్నాడు. ఇటువంటి ఎగ్జామిన్తో దేవుని అడుగుదాం. Lord, so many times I have been feared. I cannot able to do the work of the Lord. Help me this year to do with boldness and confidence. God may help us. Let us come on our knees and examine ourselves in the light of the word and take part in the Lord's table worthily. Our brothers will lead us in the table.
I has come to close this session with final prayer and benediction. I request Brother Ramesh to close with final prayer and benediction. ప్రేమ తండ్రి, నమ్మకమైన ప్రభావ మరొక మారు వేద ప్రార్థన మందిరముగా ఇక ప్రసిద్ధములో ఆరాధన దినముల సంఘముగా మేము కలిసి వచ్చి ఎంతో నీకు నామాన్ని కనపరచడానికి ప్రభావ మీకు వాక్య విలువలో ప్రభావ కీర్తన 92 జ్ఞాపకం చేసుకుని మీ నామం ద్వారా, మీ యొక్క కృప ద్వారా, మీ యొక్క విశ్వాసం ద్వారా, మీ యొక్క ప్రభావ కార్యముల ద్వారా, ప్రత్యేకంగా ప్రభావ మీ యొక్క ఆలోచన ద్వారా ప్రభావ మరొక మారు ప్రభావ 5 అంశములుగా మీ యొక్క చేసిన కార్యం జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధన సహాయపడిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక మారు ప్రభావ సందేశం స్కూల్ నుంచి పరిచయం బట్టి మీకు వందనాలు. ప్రభావ వారి భాగాన్ని ప్రభావ వారికి అనుగ్రహించాలని నమ్ముతున్నాం. దినాల ప్రభావ సంఘం కట్టబడడానికి చింతనతో రక్షణ అనుగ్రహించి ప్రభావ ముందు కొనసాగడానికి ప్రభావ నేర్పరచుకుంటూ విధానం బట్టి మీకు వందనాలు. ప్రభావ కార్యం జరిగించే దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక మారు ప్రభావ సంఘానికి ఇచ్చిన వాగ్దానం ప్రభావ యోహాను 16:33 ప్రకారం మీరు ధైర్యం తెచ్చుకునే వచ్చిన వాగ్దానం ఏ విధంగా ప్రభావం ధైర్యంగా జీవించాలో మరొక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ లోకంలో ప్రభావ ఎందుకు ప్రభావ భయభక్తులు కలిగి ప్రభావ నీతిమంతుల వలె ప్రభావ మేము ప్రభావ ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రభావ మీరు నిలిచి ఉండి ప్రభావ ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి. అనేక మార్లు ప్రభావ మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అప్రమకాన్ని బట్టి మేము ధైర్యం కోల్పోతున్న వారంగా ఉంటున్నాం. కృప చూపించండి. ప్రత్యేకంగా ప్రభావ మరి విద్యులని పాముల ప్రభావ ఏ విధంగా క్రీస్తు ప్రభావ నడిచినప్పుడు ప్రభావ ధైర్యంగా ఏ విధంగా ప్రభావ మీకు స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు. ప్రార్థన ప్రభావం ఆదాయం ప్రకటించి మాకు అనుగ్రహించండి. ప్రభావ దావీదు ప్రభావ ఏ విధంగా ప్రభావ క్రీస్తులో ప్రభావ ధైర్యం తెచ్చుకుంటూ వచ్చాడు. అలాగే ప్రభావ మేము కూడా ప్రభావ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగడానికి, ప్రభావ శత్రుకాలను ప్రభావ లయం చేయడానికి, ప్రభావ హృదయంలో ప్రభావ ధైర్యం కలిగి నిర్భరంగా ఉండడానికి మీరు కృప చూపించండి. ప్రభావ సంఘంగా మరి మీరు మానం చేయించి కోరుకుంటున్నారు. పెద్దలుగా ప్రభావ సంవత్సరం ఆ విధంగా జీవించడానికి ప్రభావ ప్రతి ఒక్కరిలో ప్రభావ ప్రతి బ్రదర్లు, సిస్టర్లు, ప్రతి వనస్తున్న ప్రభావ కార్యం జరిగించండి. ప్రభావ ధైర్యంగా ప్రభావ మీ ప్రభావ జీవించడానికి మేము ప్రభావ ధైర్యంగా ప్రభావ మీ యొక్క నామం పడినప్పుడు కృప చూపించండి. ప్రభావ ఈ వారం అంతా సంవత్సరం అంతా మీరు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్న సమయంలో కృప చూపించండి. ప్రభావ సంఘాన్ని విశ్వాసం కానుకలు బట్టి మీకు వందనాలు. ఈ కానుకలు దీవించండి. ప్రభావ ఆశ్రదించి ప్రభావ రాజధానుల ప్రభావ సంక్షేమంలో వాడబడడానికి కృప చూపించండి. మరొక మారు ప్రభావ ఆలోచన సహాయపడి మీకు వందనాలు. ప్రభావ పరిచయం దీవించండి. పరిచయం దీవించండి. మీరే సహాయం చేయండి. ప్రభావ ఈ వారం అంతా ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి. ఆత్మీయంగా బలపరచండి. ఆత్మీయంగా ధైర్యం అనుగ్రహించండి. ప్రభావ ఏ విధంగా ప్రభావ నీతిమంతులు ప్రభావ ధైర్యంగా ఉంటారు. ఆ విధంగా ప్రభావ ధైర్యంగా పెద్దల పాదాలను పరిచయం జరిగించి కృప మాకు అనుగ్రహించండి. అనేక వాళ్ళు మాకు భయాన్ని బట్టి ప్రభావం పడిపోయిన వాళ్ళని కృప చూపించండి. సంవత్సరం ప్రభావ ధైర్యంగా ప్రతి పని జరిగించడానికి కృప చూపించండి. ముందు స్వరంలో సహాయం చేయండి. ప్రతి పరిచయం జీవించండి. ఈ వారం ప్రభావ ట్యూస్డే సంఘ ప్రార్థన, థర్స్డే బైబిల్ స్టడీ, సాటర్డే గాస్పెల్, సండే ఆరాధన జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రభావ మీరే సహాయం చేయండి. మరొక మారు ప్రభావ ఈ దిన ప్రభావ కుటుంబాన్ని వందనాలు. అనారోగ్యమైన ప్రభావాన్ని ప్రభావ దర్శించండి. దేవుడు ఖాళీ వెళ్ళకుండా మీ వాక్యంతో నింపండి. ప్రభావ మరొక మార్పు తోడు మనం సహాయం చేయమని ఈ వారం అంతా కృప చూపించమని ఏ స్నాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుడి ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం చివరి మనకు సర్వతో నడిపించును గాక. ఆమేన్.